మనందరం కూడా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. నాయనా, ఈరోజు రాత్రి తీతు పత్రికలో ఉన్నటువంటి మొదటి వచనం నుండి, మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 4 వచనాల్లో ఉన్న సంగతులన్నిటినీ మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈరోజు రాత్రి నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను మహిమగల నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఈరోజు మరొకసారి నీ శక్తి కలిగిన బలమైన స్వరాన్ని వింటూ ఉండగానే మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను చేసి నీ కొరకై ఒక పరిశుద్ధ జనాంగమును సిద్ధపరచున్నట్లుగా కృపణించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకున్నటకు కృపణించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని దగ్గర ఆయన చేత బోధించబడి ప్రభు యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాము. ప్రభు యొక్క ఆత్మ మనకు మంచి బోధకుడిగా ఉండి మనందరికీ బోధించి ఆయన మహిమగల రాకడ కొరకు మనలందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, మనం తీతు పత్రిక ధ్యానాంశాలలో మనం అందరం కూడా ప్రభు దగ్గర నేర్చుకుంటున్నాము. ఈ తీతు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి 4 వచనాల వరకు ఉన్న విషయాలన్నీ కూడా మన జీవితంలో మనకి గుండెకాయ ఎలాంటిదో, ఆ గుండె సప్లై వల్ల మనందరం కూడా రక్తం సరఫరా చేయబడి మన దేహం అంతా ఎలా కాపాడబడుతుందో, ఈ తీతు పత్రిక అంతటికి కూడా ఈ 4 వచనాలు అంత ప్రాముఖ్యమైంది. ఈరోజు మనందరం కూడా ఒక సేవకుని యొక్క సేవా విధానంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. సేవ చేయడానికి వరకు చాలామంది దైవజనుల్లో ఈ సేవ ఇంత కష్టపడి ఇన్ని అవమానాల మధ్యలో నిందల మధ్యలో సేవ చేయాలా, ఇది భారభరితమైంది కదా అని బాధ్యతారాహిత్యముగా మనం మాట్లాడుకునేవి కావు. ఇక్కడ అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పౌలు క్రేతులో తీతుని అక్కడ విడిచిపెట్టడానికి పౌలు తీతుకు ఈ పత్రిక రాయటం మొదలుపెట్టాడు. ఒక దైవజనుడు ఎలా ఉండి ఏ సంగతులు ఎరిగిన వాడై ఉండి సేవ చేయాలో ఇక్కడ ఈ తీతు పత్రికలో స్పష్టంగా రాయబడి ఉంది. పౌలు ఒక దైవజనుడిగా అనుభవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని తీతుకు చెప్తున్నాడు. తీతుకు ఎక్కడికి బయలుదేరండి అంటే క్రేతు సంఘంలోకి వెళ్ళాలి, అక్కడ పరిచర్య చేయడానికి పంపబడ్డాడు. అక్కడికి పరిచర్య చేసి పంపబడినటువంటి తీతుకు ఈ పత్రిక రాస్తున్నాడు. తీతుకు అంటే దైవజనులకు స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా తెలియాలి. ఈ విషయాల్లో మొదటి 4 వచనాల్లో అతి శ్రేష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ విషయాన్ని నిజంగా ప్రతి దైవజనుడు ఎరిగి ఉండాలి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తీతుకు ఏమని చెప్తూ రాస్తున్నాడంటే, మనం ఈ 4 వచనాల్లో చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. మన ఆత్మను కాపాడి దేవుని ఎదుట నిలబెట్టే ఒక దైవజనుడు ఎంత సంపూర్ణుడై ఉండాలో ఈ విషయాలన్నీ కూడా రాస్తున్నాడు. వాళ్ళకి దేవుడు ఎలాంటి బాధ్యతలు ఇచ్చి తన పని చేయించుకుంటున్నాడో అతి ప్రాముఖ్యంగా అర్థం కావాలి. ఈ రోజుల్లో సేవ చేస్తున్నారు మంచిదే, కానీ దేవుని సంకల్పం ఎరగకుండా వాళ్ళ ఆలోచనలో చిన్న ఆలోచన చాలండి, దేవుని సంకల్పం ఎరగకుండా
పరిచర్య చేయటం వలన విసుగుదల వస్తుంది. ప్రభు కోరుకున్న విధానంలో సంఘమును మనం సిద్ధపరచలేం. అందుకనే తన తోటి దైవజనుడైనటువంటి తీతును క్రేతు సంఘంలోకి ఉంచడానికి ముందల అతనికి ఒక పత్రిక రాసి దేవుని సంకల్పంలో మనం ఏమై ఉన్నాము అనేటువంటి విషయాలన్నీ కూడా రాయడాన్ని మనం చూడవచ్చు. ఇది ఒక దైవజనుడికి ఉండవలసినటువంటి, లేకపోతే ఎరిగి ఉండవలసినటువంటి విషయాలు. మరలా చెప్తున్నాను, ఈ విషయాలు చిన్నవి కాదండి. ఈ విషయాల ద్వారా మనకు అర్థమైనప్పుడు మన ఆత్మ నిశ్చయంగా రక్షించబడడానికి మనందరం కూడా వాక్యంలో దేవుడు కోరుకున్న సేవకుని మనం గుర్తుపట్టవచ్చు. దేవుని సంకల్పంలో ఉన్న దైవజనులందరూ కూడా ఎలాగుంటారు, వాళ్ళ ఆలోచనలు ఎలాగుంటాయి, అవన్నీ కూడా మనందరం గుర్తుపట్టవచ్చు. లేకపోతే ఒక రోజున భ్రమపరచు ఆత్మచేత మోసగించబడి భక్తి చేస్తాం కానీ దేవుడు కోరుకున్న భక్తి చేయకుండా మనం మరణానికి అప్పగించబడే పరిస్థితులు ఉంటాయి. దయచేసి ఇవి చాలా విలువైంది. ఇప్పటికీ 4 సెక్షన్లు అయిపోయినాయి తీతు పత్రిక. ఇంకా మనం మొదటి 4 వచనాల్లోనే ధ్యానాంశాలలో ఉన్నాం. ఇది 5వ సెక్షన్. అంటే 5వ సెక్షన్లో ఇంకా మరి ఎక్కువ లోతైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాటలు మళ్ళొకసారి నేను చదివిస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మొదటి అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువునానా. దేవుడు ఏర్పరచుకొనిన వారి ప్రతి మాటను, మాట వెనక ఉద్దేశాన్ని గమనించుకుంటూ మనం అర్థం చేసుకుంటే దేవుని సంకల్పంలో ఏమై ఉన్నామో అన్ని విషయాలు అటు సేవకులు కానీ సంఘం కానీ తెలిసిపోద్ది అనేటువంటి విషయాలు ఖచ్చితంగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చదవండి నాన్న. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము, దేవుడు ఏర్పరచుకొనిన వారి యొక్క విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. చాలు. ఇక్కడ ఈ మొదటి అంశంలోనే మనం అందరం కూడా ఉన్నాం. ఇక్కడ 2 విషయాలు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఏం విషయాలు అవి? ఒకటి, దేవుడు. ప్రతి విషయంలో దేవుడు అనే పదం 5 సార్లు రాయబడింది. 4 వచనాల్లో 5 సార్లు దేవుడు అనే పదం రాయబడింది. ఈ మాట మనల్ని ఎంతగానో హెచ్చరించిద్ది అనేటువంటి సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే దేవుడు తన ఉద్దేశంలో ఉన్న సంకల్పాన్ని అపోస్తలుడైన పౌలు ద్వారా తీతుకు, రాబోయే మనబోటి పరిచర్యలో ఉన్నటువంటి సేవకులకి, సంఘాలకు ఈ విషయాలన్నీ కూడా దేవుడే తను సంకల్పంలో ఉన్న విషయాలు మాట్లాడుతున్నాడని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఆయన ప్రారంభ వచనం రాసేటప్పుడు దేవుడు అంటే ఇక్కడ మనందరం ఎలక్ట్ అవ్వాలి, అంటే షార్ప్ అవ్వాలి. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏర్పరచుకొనిన వారి యొక్క విశ్వాసము నిమిత్తమును అని రాశాడు. అంటే ఇక్కడ నేనేమడుగుతున్నానంటే, ఏర్పరచబడిన వాళ్ళు అంటే ఎవరో మనం లాస్ట్ సెక్షన్లో తెలుసుకున్నాం. ఎవరెవరు ఏర్పరచబడిన వాళ్ళు అనేటువంటి విషయాలు మనం చూసాం. ప్రజలందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు. అంతేకాకుండా ప్రత్యేకంగా దైవజనులను, అపోస్తులను, ప్రవక్తలను, బోధకులను, సువార్థికులను, ప్రవక్తలను ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కొందరిని మరీ ప్రత్యేకంగా ప్రవచించేవారిగాను, కృపావరాలు కలిగినటువంటి వారుగాను దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నేనేమంటానంటే, వీళ్ళంతా ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తులనంట విశ్వాసము, వారి విశ్వాసము నిమిత్తమై అని రాశాడు. అంటే మొదటి అనుభవాన్ని ఏం చెప్తున్నాడు? దేవుని ఏర్పాటులో ఉన్న బిడ్డలందరికీ వారి విశ్వాసము నిమిత్తమై అపోస్తులను దేవుడు నియమించాడు. అంటే అపోస్తుల చేత మరలా విశ్వాస సంబంధమైన వాటిని కొనసాగిస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు అపోస్తులకు అప్పగించబడిన పరిచర్యలో ఏమని రాయబడి ఉంది? సహవాసమందును,
ఉపదేశమందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును మనము ఎడతెగకుండా ఉండాలి. గమనించారా? అపోస్తుల యొక్క జీవితాలు మనకు తెలుసు. వాళ్ళు ఇళ్ళు వాకిళ్ళు, తల్లిదండ్రులు, రక్తసంబంధులు, బంధుమిత్రులు అందరిని వదిలిపెట్టి కేవలం తన ప్రాణాన్ని కూడా ద్వేషించి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి దేవుడిచ్చిన పని బాధ్యతను అప్పగించుకొని సేవ చేసేటువంటి దైవజనులు. అపోస్తులు అంటే మన బొటన్ వేలు లాంటిది. మీరు చూడండి, 5 ఏళ్లలో 5-fold మినిస్ట్రీ, మన సేవా పరిచర్యలన్నీ 5 రకాల పరిచర్యలు. ఒకటి సువార్థికులు, కాపరులు, బోధకులు, ప్రవక్తలు, అపోస్తులు. ఈ బొటనేలు పరిచర్య అనేది 5-fold, అంటే మిగతా 4 రకాల పరిచర్యలన్నీ కూడా చేయగలిగిన వాళ్ళు ఎవరు అంటే అపోస్తులు. అపోస్తులుడే సువార్థికులుగా, అపోస్తులుడే బోధకులుగా, ప్రవక్తలుగా, కాపరులుగా సేవ చేయగలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు చూడండి, 5 ఏళ్లలో బొట్టనేలు కనుక లేకపోతే మిగతా 4 ఏళ్ళు ఉన్నా లేనట్టే. ఈ 4 ఏళ్లతో ఏ పని చేయలేం. బొట్టనేలు లేకపోతే ఈ 4 ఏళ్లతో ఏది చేయలేం. ఒక విషయాన్ని జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఒక ఆత్మకు విశ్వాసము కానీ, పరిశుద్ధత కానీ, నిరీక్షణ కానీ, నిత్య జీవం కానీ, భక్తికి కావలసిన ఆధారం కానీ అన్నిటినీ కూడా నడిపించి వారిని సిద్ధపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలంటే ఖచ్చితంగా అపోస్తుల ఉపదేశంలోనే మనం ఎదగవలసిన క్రమం అది. అపోస్తులుడైన ప్రధాన అపోస్తులుడైన యేసుక్రీస్తు కూడా మెల్కీసెదెకు క్రమంలో చేరి సేవ చేశాడు. ఒక ఆత్మకు నిత్య రక్షణ ఇవ్వాలి అని అంటే మెల్కీసెదెకు క్రమంలో చేరి సేవ చేయాలి. కనీసం మెల్కీసెదెకు లైనటువంటి పరిశుద్ధులు అపోస్తుల ద్వారా అయినా పంపబడి సువార్థికులుగా, కాపరులుగా, బోధకులుగా, ప్రవక్తలుగా కనీసం సేవ చేయాలి. ఇప్పుడు వెనక ఎవరుండాలంటే విశ్వాసాన్ని కొనసాగించి నడిపించి దేవుని ఏర్పాటులో ఉన్న వారిని నడిపించుటకు శక్తి కలిగిన వారు ఎవరు అంటే అపోస్తులుడు. ఈరోజు మనకి తీతుకి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, తీతు, నన్ను చూస్తున్నావు కదా, నా జీవితం అంతా కూడా దేవునికి అప్పగించుకున్నాను, నువ్వు కూడా దేవునికి అప్పగించుకొని బ్రతుకుతున్నావు. మనందరికీ ఈ మహిమ కలిగి పరిచర్య ఎవరిచ్చారు అని అంటే దేవుడిచ్చాడు. ఇప్పుడు దేవుడు పని చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే నశించిపోతున్న అనేక ఆత్మల దగ్గరికి వెళ్ళి ఆయన తన సువార్తను పంపి, తన సేవకులను పంపి, ఆయన తన వాక్కును ఆత్మను పంపి, ఆయన తన ప్రజలతో మాట్లాడి పాపులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అతిక్రమంలో తిరుగుబాటు చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీతో కూడా మాట్లాడి వాక్యం చెప్పి, సువార్త చెప్పి వాళ్ళందరి విశ్వాసాన్ని రక్షించబడమే కాకుండా, ఏర్పరచుకోవడమే కాకుండా వాళ్ళందరి విశ్వాసాన్ని కొనసాగించాలి. ఎప్పటి వరకు కొనసాగించాలి? ప్రభు రాకడ వరకు, మన పోకడ వరకు. దీన్ని కొనసాగించాలంటే ఎవరు కావాలి అంటే అపోస్తుల యొక్క సహవాసంలో మనందరం కూడా నడిపించబడాలి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏర్పరచబడిన వాళ్ళకి విశ్వాసం నిమిత్తమై అని అంటాడేంటి? ఏర్పరచబడిన వాళ్ళకి మళ్ళీ విశ్వాసం కావాలా? కావాలి. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు నన్ను పిలిచాడు, రక్షించబడ్డాను, ఆయన ఏర్పాట్లో ఉన్నాను కదా, నాకేంటి ప్రాబ్లం అని అనుకుంటారు. కాదండి. మీ విశ్వాసాన్ని అనుదినం కాపాడుతూ, అనుదినం మీ విశ్వాస విషయాల్లో మీరు బలవంతులుగా లోకంలో ఉన్న వాటన్నిటిని జయ జీవితం చేసే ఒక అభిషక్తులుగా మనం నడిపించబడ్డానికి దేవుని సంకల్పం ఉంది. ఇప్పుడు పౌలు, తీతు ఏమని చెప్తున్నారంటే, పౌలయ్య తీతుతో ఏమని చెప్తున్నారంటే, నాయన మనం దేవుడు లేచి పనిచేస్తున్నాడు, ఆయనతో పాటు మనందరం కూడా పనిచేస్తున్నాం. ఆయన పనిలో మన భాగం చేసుకొని ఆయన మనల్ని నమ్మి ఈ పనిని దేవుడే మనకు అప్పగించాడు. కనుక మన కొరకు మనం పని చేసుకొని, మన కొరకు మనం సేవ చేసుకొని, మన పేరు ప్రఖ్యాతుల కొరకు, మనకున్న ఆలోచనలు,
మన ఈ సొంత నీతిని నెరవేర్చుకోవడానికి మనం సేవకులం కాలేదు. దేవుని సంకల్పం ప్రజలందరి పట్ల ఉంది. ఏముంది దేవుని సంకల్పం? ప్రజలందరి పట్ల రక్షించబడాలి, వారి విశ్వాసాన్ని కాపాడుకోవాలి, అలాగే నిత్య జీవం కొరకైన నిరీక్షణతో కూడినటువంటి భక్తిని, దేవుని జ్ఞానానుసారంగా అనుభవ జ్ఞానం కలిగినటువంటి భక్తి వాళ్ళు చేసి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఈ సంకల్పం దేవునిది మనుషులందరి పట్ల. దాన్ని కొనసాగించడానికి మనం అప్పగించబడ్డాం. ఇది మన పరిచర్య కాదు, మనకు సంబంధించింది కాదు అని చెప్తున్నాడు. ఇప్పుడు తీతుకి ఏం అర్థం కావాలి అంటే, తీతు కూడా పౌలు తన జీవితంలో ఒక మాదిరిని, దేవుని సంకల్పంలో ఉన్న విషయాల్ని నెరవేర్చడానికి అప్పగించుకొని, తన జీవితాన్ని అప్పగించుకొని బ్రతుకుతున్నాడనే మాదిరిని తీతు కూడా విశ్వసించి నడిపించబడాలి. ఇప్పుడు ఒక సంఘాన్ని కాపాడుకోవాలంటే, ఒక సంఘానికి కాపరిగా ఉండాలంటే మనం ఏ జీవితం చేయాలి అనంటే, దేవుని సంకల్పం ఒక భాగాన్ని దేవుడు మనకు అప్పగించాడు. ఆ పని చేయడానికి మాత్రమే మనం బ్రతుకున్నాము, మన జీవితాన్ని అప్పగించుకున్నాం అనేటువంటి విషయం ప్రతి దైవజనుడు ఎరిగి ఉండాలి. అంతేగాని క్రిస్మస్లు, పెళ్లి రోజులు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు చేసుకోవడానికి కాదు. ఈరోజు పాస్టర్లు అని అంటే అర్థం ఏంటంటే, పండగలు చేయడానికి, పెళ్ళిళ్ళు చేయడానికి, దినాలు తద్దినాలు చేయడానికి తప్ప ఇంకో దానికి వాడుకునే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు కూడా అట్టానే పనిచేస్తున్నారు. ఎందుకంటే పెళ్ళిళ్ళ పేరాయిలుగా ఏమోలండి, ఎవరిని అనలేకపోతున్నాం. ఈ రోజున అలాంటి వాళ్ళ దగ్గరే జనాలు కుప్పలుగా కూర్చొని గొప్ప నెమ్మది పొందుతూ, అసలు మన సేవకుడు గొప్పోడ్రా అని డబ్బాలు, అంటే ఒక డబ్బాలో రాళ్ళు వేసుకొని వాళ్ళ కాళ్ళే ఊపుకొని ఆనందపడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దేవుడు సంకల్పించిన ఉద్దేశాన్ని చూసేవాడు ఎవరు లేరు. బైబిల్ చరిత్రలో ఎవరిని సేవకులుగా దేవుడు, ఎలాంటి లక్షణాలు కలిగిన వాడిని సేవకుడిగా దేవుడు ఎందుకు చేసుకున్నాడో సంఘానికి అక్కర్లా, సంఘానికి తెలియక్కర్లా, ఎవడిష్టం ఆడిది. 4 తీయటి మాటలు ఎవడు చెప్తే ఆడే. బైబిల్ పట్టుకున్న ప్రతివాడు పాస్టరే, ఆడోళ్ళు లేదు, మగోడు లేదు, ఎవడు ఇష్టం ఆడిది, ప్రతివాడు పాస్టరే. అసలు దేవుడు ఏం చెప్పాడని చూసేవాడు ఎవడు లేడు. దేవుడు తన వాక్కు ద్వారా తన సంఘంతో ఏం మాట్లాడాడు, తన పిల్లలతో ఏం మాట్లాడాడు, ఏ జ్ఞానం నేర్పాడని చూసేవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు అదే విషయాన్ని మనం చూస్తున్నాం. ఒకటి, దేవుడు ఏర్పరచుకున్న వారి యొక్క విశ్వాసాన్ని కొనసాగించాలి. రెండవది, ఇక్కడ చూడండి, నిత్య జీవము నిరీక్షణతో కూడిన అనే మాటని మనం తర్వాత ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఆ మాట కింద తీతుకు శుభం అని చెప్పి రాయేసిన తర్వాత ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనే మాట దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆ నిత్య జీవం గురించి ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు ఈ వచనాన్ని కొంచెం స్కిప్ చేసి కొంచెం ముందుకెళ్తున్నాను. చూడండి, భక్తికి ఆధారమగు, ఆ మాట చదువునానా? తీతు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, భక్తికి ఆధారమగు అనే మాట దగ్గర నుంచి చదువునానా? నిత్య జీవమును గూర్చిన, ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు. ఇప్పుడు నిరీక్షణతో కూడిన అంటే నిత్య జీవము నిరీక్షణతో కూడిన మాట నేను కొంచెం స్కిప్ చేసి ముందుకెళ్తున్నాను. అది కింద వచ్చిన ధ్యానం చేసేటప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మొదటిదేమో దేవుడు ఏర్పరచుకునే వారి విశ్వాసం నిమిత్తం, ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏమని చెప్తున్నట్టే, భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము అని రాశాడు. ఇది 2వ సెక్షన్, 2వ అనుభవం. ఈ 2 అనుభవాల కొరకు తీతుతో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మనం ఎందుకు నియమించబడ్డామనంటే, దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలందరికీ మన విశ్వాసాన్ని నేర్పాలి. ఎప్పటి వరకు నేర్పాలి? ప్రభు రాకడ వరకు, మన పోకడ వరకు నేర్పాలి. దిస్ ఇస్ డ్యూటీ. ఆ దైవజనుడికి ఇది డ్యూటీ. రెండవది ఏమంటున్నాడు? భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తం. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే,
దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మనందరం ఒక భక్తి చేయాలని కోరుకుంటున్నాడు. ఏం భక్తి చేయాలనేది మనకి ఇప్పుడు అర్థం కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏం భక్తి చేయాలని రాశాడు అని అంటే, భక్తికి ఆధారమైనటువంటి విషయాలు ఏంటి అని అంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము అని రాశాడు. ఇప్పుడు మనకేం అర్థం కావాలి? సత్య విషయమైన అనుభవ జ్ఞానం. సత్యం అంటే ఏంటి? నేను గత కాలంలో ఎన్నోసార్లు చెప్పాను, సత్యం అంటే ఆయన వాక్యము సత్యము. పోనీ ఒకసారి అంటే ఈ సందర్భానుసారంగా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చదవండి. యోహాను సువార్త 17 మొదటి వచనమా? 17 అనుకుంటున్నాను. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. 17 యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. జాగ్రత్తగా చదవన్నానా? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. ఇప్పుడు చూడండి, ఆయన వాక్యమే సత్యము అంటే ఇక్కడ సత్య విషయంలో అనుభవ జ్ఞానం అంటే ఏంటి? అనుభవ జ్ఞానం అంటే ఏంటి? అనుభవం ఇప్పుడు దేనిలో రావాలి? జాగ్రత్తగా వింటున్నారని అనుకుంటున్నాను నేను. ఈ రోజున ఒక భక్తి చేయాలని దేవుడు కోరుకున్నాడు. భక్తి వెనక ఏం కావాలని కోరుకున్నాడంటే సత్య విషయాల్లో అనుభవ జ్ఞానం కావాలన్నాడు. సత్యం అంటే ఏంటి? ఇప్పుడు ఆయన వాక్యమే సత్యము. ఇప్పుడు సత్యంలో అనుభవ జ్ఞానం అంటాడేంటి? జ్ఞానం అంటాడేంటి? సత్యం అనేది జ్ఞానంగా మారిద్దంట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వాక్యమే మనిషికి జ్ఞానాన్ని ఇస్తుంది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఒక వ్యక్తికి తెలివి, జ్ఞానం, వివేకం రావాలంటే నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని సత్యవాక్యము నీకు అర్థం కావాలి. అంతేకాకుండా అర్థమైన ప్రకారంగా మనము ఆ వాక్య ప్రకారంగా మన జీవితాన్ని అప్పగించుకొని ఆ జీవితాన్ని మనలో అది ఎలాగుంటుందంట? జ్ఞానము అని రాశాడు. ఈ లోక జ్ఞానం కోసం మనం పిచ్చి కుక్కల్లాగా తిరుగుతున్నాం. చిన్నప్పటి నుంచి చదివి 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 అదేంటిది ఏంటిది ఈ లోకంలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి జ్ఞానం నేర్చుకోవటమే కదండి చదువు అంతా. దానికోసం సర్టిఫికెట్లు, దానికోసం లక్షల రూపాయల ఖర్చు, నెల నెల మీ మీద జాలి పడాల్సి వస్తుంది దైవజనుడిగా. ఎవరికి వాక్య జ్ఞానం, బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు ఎక్కడున్నాయి? యేసుక్రీస్తులో ఉన్నాయి. ఇప్పుడు ఆ సువార్త సత్యము అంటే అర్థం ఏంటి? సత్యం అంటే ఏంటి? వాక్యము, సువార్త. సువార్త సత్యము. సువార్తలో ఏముంది? సత్యం ఉంది, సత్యవాక్యం ఉంది. ఈ సత్యవాక్యములో ఉన్నది ఏంటి? అనుభవ జ్ఞానము అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను తండ్రిగా దైవజనుడిగా నేనేం అడుగుతున్నానంటే అనుభవ జ్ఞానం ఉందండి? తెలీదు. ఆ మాటకు అర్థం కూడా తెలీదండి. అంటే దేవుడు తన వాక్కును పంపాడు. ఆ వాక్కుని నువ్వు నమ్మి అది నీ జీవితంలో జరిగిస్తున్నప్పుడు ఆ వాక్యం అంట మనిషికి జ్ఞానాన్ని ఇస్తుందంట. మళ్ళీ మామూలు జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానము అని రాయబడింది. ఈ వాక్యములో అనుభవ జ్ఞానం ఉన్నట్టుగా ఆ అనుభవ జ్ఞానం కలిగి ఉంటే భక్తి చేయాలి. మరి ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి అంటే, ఇక్కడ టెక్స్ట్లో చెప్పేటువంటి విషయం ఏంటి అని అంటే, ఈ టెక్స్ట్ ఏమని చెప్తుందంటే మనందరం ఒక భక్తి చేయాలి. ఏర్పరచబడిన వాళ్ళందరూ కూడా మొట్టమొదట విశ్వాసంలో కొనసాగాలి. రెండవది ఏం చేయాలంటే భక్తి కలిగిన జీవితం చేయాలి. ఈ భక్తికి ఆధారం ఏం చెప్తున్నాడు? సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము అని రాశాడు. ఈ సత్య సంబంధమైన విషయాల్లో మనకి అనుభవ జ్ఞానం తీసుకొచ్చేస్తాడంట. ఈ అనుభవ జ్ఞానం ఏం చేస్తుంది? నీ జీవితంలో ఒక భక్తిని కొనసాగించేటట్టు చేస్తుంది. భక్తి ఎందుకు? భక్తికి దేవుడిచ్చిన విలువేంటి?
తెలియదండి. నేనేమంటానంటే దైవ జ్ఞానాన్ని తవ్వి నేర్చుకునేవాళ్ళు లేరండి. ఇప్పుడు మన గురించి కానీ మన పిల్లల గురించి కానీ అనుదినం మన ప్రార్థనలో చూడండి, నీ జ్ఞానం నాకు నా పిల్లలకు కావాలని ప్రార్థన చేసేవాడు ఎవడు ఉంటాడు చెప్పండి? ఎందుకంటే నీకు సత్య విషయంలో అనుభవ జ్ఞానం లేదు. వాక్యం వింటున్నారు కానీ దాన్ని మన జీవితంలో అనుభవించుటకు అప్పగించుకున్న వాళ్ళు లేరు. ఆ జ్ఞానం ఎంత విలువని నీకు ఇస్తుందో అది మనకు అర్థం కాక మనం మోసగించబడి నడిపించబడుతున్నట్లుగా మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనేమంటానంటే అనుభవ జ్ఞానంతో కూడినటువంటి భక్తి ఈ భూమండలం మీద నీకేం కావాలో వాటన్నిటినీ సిద్ధపరిచిద్దండి. ఇప్పుడు చాలామంది జీవితంలో దేవుని వలన అంటే ఆయన కోరుకున్న భక్తికి తగిన జీవితం చేయకపోవటం వలన ఆయన దగ్గర నుంచి ఈ రక్తమాంసాల్లో బతుకున్న మన జీవితంలో ఏం కావాలో తెలియకుండా మిస్గైడ్ అయిపోతున్నారు. గమనించగలుగుతారంటారా? ఏమో తెలీదు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. కీర్తనల పుస్తకంలో చదవన్నానా? కీర్తనల పుస్తకము 4వ అధ్యాయము 3వ వచనం చదవన్నానా? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. ఇప్పుడు ఏమన్నా అర్థమైందండి? మళ్ళీ చదువునానా? చెవిగలవారు విందురుగాక. ఆమేన్. అమ్మలారా అయ్యలారా మీకు దండం పెట్టి చెప్తున్నాను, కొంచెం అర్థం చేసుకోండి. చదువునానా? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. తన కొరకు ఏర్పరచుకొనుచున్నాడని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మొట్టమొదటి మనం ఏం చదివాం? దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము. చూసారా? ఇప్పుడు ఇక్కడేమన్నాడు? కీర్తనలో, దావీదు కీర్తనలో 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు? యెహోవా తన భక్తులను తనకు తన కొరకు ఏర్పరచుకున్నాడట. నేను యెహోవాకు మొర్రపెట్టగా. ఇప్పుడు చూడండి, ఏర్పరచుకున్న వాళ్ళు మొర్రపెట్టినప్పుడు ఆయన ఆలకించును. ఇప్పుడు చూడండి, ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అనుభవ జ్ఞానం అనేది ఏంటి? ఇప్పుడు అనుభవ జ్ఞానం అనేది నువ్వు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నావని, దేవుని చిత్తంలో నువ్వు ఉన్నావని తెలియజేస్తుంది. ఇప్పుడు నువ్వు దేవుని చిత్తంలో, దేవుని చేతిలో, ఆయన కోరుకున్న భక్తిలో నువ్వు భక్తి జీవితాన్ని చేస్తున్నప్పుడు నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తివి కాబట్టి నీకు అసలు భయం ఉండదు, దిగులు ఉండదు, చింతలు ఉండదు. నీకు రోగాలు వస్తే భయపడవు, నీ విరోధులు వచ్చి నిన్ను అవమానపరుస్తుంటే భయపడవు, దిగులు పడవు, చింతపడవు. నీ రక్తమాంసాల్లో దేనికి చెలించవు. కారణం ఏంటి? దేవుని అనుమతి లేకుండా నీ జీవితంలోకి ఏది రాదు. ఎందుకంటే నీ భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పాటులో నువ్వు, నీ భర్త, నీ పిల్లలు ఉన్నారు. ధైర్యం వచ్చిందండి. చిన్న సమస్య వస్తే భయపడిపోతాం, ఊగిపోతాం. ఏంటో ఆ కర్మ ఏంటో నాకు అర్థం కాదు. నేను మీకు ధైర్యం చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ధైర్యము గొప్ప బహుమానమును కలుగజేస్తుంది. బహుమానం అంటే ఏంటి? అంటే మన పరుగు పందెంలో చక్కటి బహుమతిని దేవుడు తీసుకొచ్చేస్తాడు. దేన్ని బట్టి? ధైర్యమును బట్టి. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుంటే నువ్వు జయిస్తావు అని అర్థం. జయించి నీ కొరకు ఏముంటుందంటే ఒక బహుమానాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. అపోస్తుడైన పౌలు అదే మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? నా కొరకు నీతి కిరీటం ఒకటి ఉంచబడింది,
ఆ మాట మీరు కావాలంటే చదవండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఆ పిల్లని తీయండి అమ్మా. అక్కడ మంచి పోరాటము పోరాడి తిని. ఇప్పుడు చూడండి, మంచి పోరాటం పోరాడాడు, నా పరుగు కడ ముట్టించి తిని, నా పరుగును కడముట్టించాను, విశ్వాసము కాపాడుకొంటిని, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇప్పుడు చూడండి, వెండి బంగారం కాపాడుకున్నాను అనలే, బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తులు కాపాడుకున్నాను అనలే, విశ్వాసాన్ని కాపాడుకున్నానంట. నా కొరకు ఏముంది బహుమతి? నీతి కిరీటం ఉంచబడి ఉంది. మీరు గుర్తుపట్టారా? నా కొరకు ఒక నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆ దినమందు అంటే ప్రభు రాకడ దినమందు, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు, అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారి అందరికి అనుగ్రహించును. గమనించారా? అందరికీ అనుగ్రహించాడంట. తన ప్రత్యక్షత అంటే అర్థం ఏంటి? ప్రభు రాకడా. ఈ బహుమానాన్ని అందరికీ ఇచ్చాడు. పౌలు చెప్తున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేకపోతే నువ్వు విశ్వాస విషయాల్లో కొనసాగలేవు. ఈ అనుభవ జ్ఞానము చేత నువ్వు దేవుని సంకల్పంలో ఏర్పరచబడి భయభక్తులు కలిగిన జీవితం చేయాలి. భక్తి ఇప్పుడు మనం చూసేది అదే. పోనీ కొత్త నిబంధనలో ఎంత శ్రేష్టమైన విషయాలు ఉన్నాయో చూపిస్తాను, చూడండి. చదువునానా 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువునానా. తన మహిమను బట్టి, ఇప్పుడు చూడండి, తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి, మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా. ఇప్పుడు చూడండి, మనలను పిలిచిన దేవుని యొక్క అనుభవ జ్ఞానము నిమిత్తమై ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున. ఇప్పుడు మనకి ఎట్లా వస్తుంది భక్తికి? ఈ భూమండలం మీద భక్తికి కావలసినవన్నీ ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి? ఎవరిస్తున్నారు? ఏమో మరి. ఎంతమందికి ఈ మాటలు అర్థమవుతాయో నాకు తెలీదు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేకుండా నువ్వు ఆరాధించినా, పాటలు పాడినా, నాలాగు ప్రసంగాలు చేసినా పరలోకం ఏముండదండి. ఇప్పుడు ఇలాంటి అనుభవంలో సంఘాన్ని నడిపించడానికంట తీతుని, పౌలు వాళ్ళిద్దరి జీవితాలు అప్పగించుకున్నారంట. సురేష్ గారు, ఏంటండి వాళ్ళ మైండ్? ఈ రోజుల్లో దైవజనులు గుండెల్లో ఈ మైండ్ ఉంటుందండి. దైవజనులు గుండెల్లో ఏ మైండ్ ఉంటుందో తెలిసినా, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే సేవ చేయటం. అంటే దేవుడు ఏదో నిన్ను పొట్టని, నిన్ను, నీ భార్యని, పిల్లల్ని పోషించలేడు అన్నట్టుగా ఆడు ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాడు ఒకడు. మరి వాళ్ళ దగ్గరికి ఎలా ఏ ముఖం పెట్టుకుని సంఘ పిల్లలు వెళ్తున్నారో నాకు తెలియదండి. వాళ్ళకి సిగ్గు, శరం, శివునెత్తురు ఏముండదండి. రిటైర్డ్ అయిపోయి పెన్షన్లు తీసుకొని దర్జాగా సేవ చేసేవాడు ఇంకొకడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏం నేర్చుకుంటారండి? ఏమో తెలీదు. ఇక కొంతమంది అయితే అసలు దేవుని వాక్యంలోనే సేవలో ఎన్నిక లేని వాళ్ళని ఇక చూడండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చినోడిని సేవకులుగా చేసుకొని, ఆడవాళ్ళ మొగళ్ళని సేవకులుగా చేసుకొని సంఘం కట్టుకొని బతికేవాళ్ళు కొంతమంది. పరిశుద్ధ లేఖనంలో ఏం చెప్తున్నాడు దేవుడు అని చూసే నాదుడు ఎవడు లేడండి. దేవుడు మాట్లాడిన మాటను నమ్మటానికి ఈ రోజున ఎవరికి, ఆయన కోరుకున్న భక్తిని చేయడానికి ఎవరికి ధైర్యం లేదు. ఈ రోజున మనుషుల సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్నారు. చూడండి, క్రేతు పట్టణంలోకి వెళ్ళి తీతును ఆ క్రేతు సంఘంలోకి అప్పగించడానికి అతన్ని అక్కడికి పంపించేటప్పుడు పౌలు తీతుకు ఏవని పత్రిక రాస్తున్నాడు చూడండి. బాబు తీతు, దేవుని చేత సంకల్పంలో ఉండి ఏర్పరచబడి భక్తి చేసే వాళ్ళ కొరకు మనందరూ నియమించబడ్డాం. మన కొరకు మనం భక్తి చేయడానికి కాదు, మన కొరకు, మన పేరు ప్రఖ్యాతల కొరకు, మన మినిస్ట్రీల కొరకు మనం సేవ చేయట్లా.
దేవునికి మహిమ తీసుకురావడానికి, ఆయన మహిమ గల పరిచర్యలో మనల్ని ఒక చిన్న కాపలాదారులుగా ఒక చిన్న భక్తిని నేర్పడానికి, వాళ్ళని కొనసాగించడానికి భక్తిలో, అలాగే వాళ్ళ విశ్వాసమును కొనసాగించడానికి, సత్య విషయమైన, అంటే సత్యము అంటే ఏంటి? ఇప్పుడు సువార్త. సత్యం ఏంటేంటి? వాక్యము. ఈ రెండు వీటి ద్వారా వాళ్ళ జీవితంలో సత్యవాక్యాన్ని అనుసరించి నడవడం ద్వారా వాళ్ళు ఏమవుతారు అంటే జ్ఞానవంతులు అవుతారు. ఇలాగా జ్ఞానవంతులై భక్తి చేసి వాళ్ళు దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. ఈ మనసు ఎవరిది అంటే దేవునిది. ఇప్పుడు పౌలు తిమోతికి ఏమని చెప్తున్నాడు? ఇదిగో మనము ఈ మనసు కలిగి ఉండి సేవ చేయడానికి మనం పంపబడ్డాం. ఇవాళ ఏమంటారు సేవకులు, క్రిస్టమస్లు ఏమోలేండి, ఇవన్నీ చెప్పి కనీసం ఈ సంవత్సరం అన్నా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మానేస్తారనే వాళ్ళు ఎవడన్నా ఉంటాడేమో తెలీదు. దేవుడు అపోస్తులుడు చెప్పని విషయాల్లో సంఘానికి పిచ్చి భక్తి నేర్పించి మోసం చేసుకొని డబ్బులు దండుకొని బ్రతుకుతున్నారండి సుఖభోగాల మధ్యలో. సేవ చేయటం అంటే పాస్టర్లకి ఆస్తులు సంపాదించుకోవడం అయిపోయింది, వాళ్ళ వ్యాపారం అయిపోయింది. వీళ్ళకి దేవుని తీర్పు రెండంతలు వస్తుందనే సంగతి భయం లేదు, పాడలేదండి. ఏ భయం లేదు, నిరభ్యంతరంగా సరదాగా చేస్తున్నారు సేవ. ఈరోజు రాత్రి ఒక తండ్రిగా దైవజనుడిగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు రాత్రి ఒక దైవజనుడు ఇంకో దైవజనుడికి ఏం చెప్పి పంపిస్తున్నాడు సేవకి చెప్పండి? ఏ బాధ్యతలు చూపించి దేని కొరకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడో పౌలు, అదే జీవితాన్ని తీతు కూడా చేయడానికి అప్పగించుకొని బతకమని చెప్పి పంపిస్తున్నాడండి సేవకి. ఇప్పుడు అనుభవ జ్ఞాన విషయంలో వాళ్ళకు నియమించబడిన నియమం ఏంటంటే సువార్త. అనుభవ జ్ఞానంలో ఏం తెచ్చుకోవాలంటే సువార్త. సువార్త అనేదే సత్యము. అంటే సత్య విషయంలో అనుభవ జ్ఞానం కావాలి. అనుభవం అంటే అర్థం ఏంటి? సత్యవాక్యము, దేవుడు కోరుకున్న జీవితం. నేనేమంటానంటే దేవుని వాక్యంలో దేవుడు కోరుకున్న జీవితం చేయడానికి ఉపవాసాలు ఉండి ప్రభుని బతిమలాడేవాళ్ళు ఉన్నారండి? ఏం లేదండి, తెల్ల లేస్తే ఉద్యోగాలు, పనులు, ఆఫీసులు, జానడు పొట్టకి తిండి తిప్పలో. నేనేమంటానంటే మనం ఎక్కడ కూర్చున్నాం అక్కడ కూర్చొని భక్తి చేస్తున్నానని చెప్పి పరలోకం వెళ్తాను అనుకోవటం భ్రమ. నేనేమంటానంటే సత్యవాక్య విషయంలో అనుభవ జ్ఞానం ఖచ్చితంగా కావాలి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు నేనేమంటానంటే సత్యవాక్యం నీకు అర్థం కావాలిగా, దేవుని మాట నీకు అర్థం కావాలి, దాన్ని వినాలి, దాన్ని అనుభవించాలి, అది నీ జీవితంలో జ్ఞానాన్ని పుట్టించాలి. ఆ జ్ఞానం ద్వారా నువ్వు భక్తి చేయాలి, అప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి సిద్ధపడతావు. నేను వాక్యం వింటున్నానండి, వాక్యం కోరుకున్న అనుభవ జ్ఞానం నాకు రాకపోయినా నేను భక్తి చేసి పరలోకం వెళ్తానంటే ఈ పప్పులేం ఉడకో. ఖచ్చితంగా దేవుని వాక్యం ఏం కోరుకుంటుందంటే అనుభవ జ్ఞానం కావాలి. అది కూడా ఏ అనుభవ జ్ఞానం? సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానం కావాలి. సత్యం అంటే వాక్యం చెప్పిన మాట ప్రకారంగా అది నీ జీవితంలో ప్రాక్టికల్గా అనుభవించాలి. వాక్యం ఏం కోరుకుంటుందో ఆ జీవితం ఖచ్చితంగా మనలో కనపడాలి. ఇది మన జీవితంలో అనుభవ జ్ఞానం నేర్పుతుంది. ఈ అనుభవ జ్ఞానం చేత మనం భక్తి చేయాలి. ఉందండి? తెలీదు. ఈ అనుభవ జ్ఞానం వచ్చిందని అడిగితే ఎవడన్నా నోరు తెరిచి మాట్లాడతాడా? మాట్లాడడం. మా అయ్యగారు ప్రార్థన చేశాడు, మా అమ్మాయి పాస్ అయింది. మా అయ్యగారు ప్రార్థన చేశాడు, మా అమ్మాయి ఎంటెక్ బీటెక్ చదివింది. అయ్యగారు ప్రార్థన చేశాడు, మా అమ్మాయి అమెరికాలో ఉద్యోగం సంపాదించింది. ఇవేవి పరలోక రాజ్యానికి సిద్ధపరచవో. దైవజనుడు దేని కొరకు నియమించబడ్డాడు అంటే సత్య విషయంలో అనుభవ జ్ఞానం నేర్పడానికి నియమించబడ్డాడు. ఏర్పాటులో ఉన్నటువంటి దేవుని ప్రజలకు విశ్వాసమును కొనసాగించి, విశ్వాసము ద్వారా లోకమును జయించి ఒక గొప్ప ధైర్యం గలవారై సమాధానము చేత నిత్య జీవం కొరకైన నిరీక్షణ కలిగి బ్రతకాలి. ఇవి దైవజనుడు నేర్పాల్సింది, సంఘాలకు నేర్పవలసిన క్రమం. ఈ రోజున సంఘాల్లో ఏం సాక్ష్యాలు చెప్తున్నారో తెలిసినా? అయ్యగారు ప్రార్థన చేశాడు, రోగం పోయింది. నీకు రోగం ఉన్నా రోగం పోయినా పరలోకమేమి, నువ్వు రోగం తగ్గితే పరలోకమేమి వెళ్ళవు.
దేవుడు ఏమంటానంటే నువ్వు ఏర్పరచబడినప్పుడు విశ్వాస విషయాల్లో నీకు ఒక జయ జీవితం రావాలి. నువ్వు భక్తి చేయడానికి నీకు సత్యవాక్య విషయంలో అనుభవ జ్ఞానం కావాలి. ఈ రెండు ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి సిద్ధపడగలుగుతావు. ఈ విషయాలు నేర్పడానికి దైవజనుడు దేవుడు నియమించాడు. ఏమండి, మరి వాళ్ళ దైవజనులు సంఘాలకు ఏం నేర్పుతున్నారు? ఏమో మీ మనస్సాక్షికే వదిలిపెడుతున్నాను. ఈ రోజున ఎవరికి అర్థం కావట్లేదండి. నిలువున మోసగించే దురాత్మల చేత, దుర్బోధల చేత. విషయం ఏంటి చెప్పినా, ఇప్పుడు తీతు పత్రికలో ధ్యానం చేసేటప్పుడు మనం కిందకి వెళ్ళేటప్పుడు అప్పటికే సంఘంలో దుర్బోధకులు బయలుదేరారు. ఇప్పుడు తీతు డ్యూటీ ఏంటో తెలిసిన, సంఘంలోకి వెళ్ళిన తర్వాత ఈ రెండు విషయాల కొరకు కష్టపడమే కాకుండా దుర్బోధనను ఎలా ఎదిరించాలో తీతు ఎరిగిన అనుభవ జ్ఞానం కలిగిన వాడై ఉన్నాడు. అంటే తీతు ఏ అనుభవంతో ఎదిగాడో చూడండి. పౌలు దగ్గర అన్యజనుడిగా ఉండి రక్షించబడిన తర్వాత ఒక విశ్వాసిగా వచ్చి అపోస్తలుడైన పౌలుకి సహోదరుడిగా, అపోస్తలుడైన పౌలుకి సువార్థికుడిగా, తోటి జత పనివాడిగా ఎదిగాడండి. అంతేకాదు అపోస్తలుడైన పౌలు తీతులకి ఏ సంఘానికి పంపించినా అక్కడ అన్ని పరిస్థితుల్లో చక్కపరిచే సామర్థ్యం వచ్చిందండి తీతుకి. ఈ రోజున మనకు వచ్చిందండి. మనం అలా సంఘంలో పిల్లలు, వాళ్ళ కుటుంబాలు అలా ఎదిగే వాళ్ళు ఉన్నారండి. ఏములండి, ఏం చెప్పలేకపోతున్నాం. చదవండి నాన్న, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి నాన్న. ఆయన ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1 తిమోతి పత్రిక చూడండి. తిమోతి పత్రికలో మనం ఇక్కడ చదవలేదుగా నాన్న, 2వ పేతురు పుస్తకం అది ఒకసారి కంప్లీట్ చేయనా. 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువునా. మన ప్రభువుకు యేసుక్రీస్తు ఇప్పుడు తండ్రి 2వ అయిన పేతురు దేవుడు పుస్తకం 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి నేను 2వ పేతురు చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ టాపిక్ చాలా సబ్జెక్టు మనం నేర్చుకున్నాం. మరి ఎంతమందికి గుర్తుంటుందో నాకు తెలీదు. మీరు వెళ్ళి ధ్యానం చేసుకోండి మళ్ళీ ఒకసారి. చదువు నాన్న. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా. మనలను పిలిచిన వాని యొక్క అనుభవ జ్ఞానం అంటే ఏంటి? పిలిచిన వాడు ఎవరు? ఒక పాపిని పిలిచింది ఎవరండి? సువార్త, వాక్యము. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చింది. పిలిచిన పిలుపు అంటే ఎవరు పిలుపది? సువార్త సత్యము ద్వారా దేవుడు మనల్ని పిలిచాడు. చదువునానా. మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా. మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం ఎక్కడుంది? ఇప్పుడు సత్యవాక్యానుసారమైనటువంటి అనుభవ జ్ఞానం దేవునిలో ఉంది. అదే వాక్యముగా మన మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు సువార్త అనేది దేవుడు అనేది గుర్తుపెట్టుకోండి. సువార్త వాక్యం అనేది దేవుడు అనేది గుర్తుపెట్టుకోండి. మనకట్టెందుకు గుర్తుంటుందండి? ఏమోలండి, నేను ఎవరిని ఏమనలేక అంత్య దినాల్లో ప్రభు రాకడికి ఒక్క బిడ్డ సిద్ధపడుతున్నాడనే సాక్ష్యం నేను చెప్పగలనో లేదో అని భయం వేస్తుంది దేవుని ఎదుట. ఏ కుటుంబం కానీ, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ ప్రభు రాకడ కొరకు సిద్ధపడే పిల్లల కుటుంబాన్ని నేను చూడగలుగుతానో లేదో నాకు తెలియట్లా. ఈ రోజుల్లో అంత్య దినాలు వచ్చేసినాయి. విశ్వాసమును కనుగొందుననే పరిస్థితులు వచ్చేసినాయి. భూమి మీద పరిశుద్ధులు లేరు, కొనుకోబడుతున్నారు ఆటోమేటిక్గా. ఏ సేవకుడు చూడండి, తన మినిస్ట్రీ, తన బ్రాండు, మినిస్ట్రీ పెట్టుకున్నటువంటి నియమాలు, ఆజ్ఞలు, కట్టడలు అయ్యి అనుసరిస్తున్నారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి నియమాలు, కట్టడలు, దేవుడు చెప్పిన ఆజ్ఞలు అనుసరించేవాడు ఎవడు లేడు. వాళ్ళ మినిస్ట్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ రాసుకుంటారు. దాని ప్రకారంగా సంఘాలు నడిపించుకుంటున్నారు తప్ప సత్యవాక్యము దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారం నడిపించుకునేవాడు ఎవడు లేడండి. ఇప్పుడు చదువునా, కంటిన్యూ చేయి. 2:4 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువునానా. ఆయన మనుషులందరూ రక్షణ పొంది. ఇప్పుడు చూడండి,
ఇప్పుడు ఆయనలో అంటే సువార్త సత్యములో ఉన్నటువంటి జ్ఞానం ఏంటంటే మనుషులు అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని. రక్షణ పొందిన తర్వాత మళ్ళీ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఎందుకు ఏంటి? ఇప్పుడు రక్షించబడ్డారండి, మంచిదే, బాప్తీసం తీసుకున్నారు, మారు మనసు పొందారు, యేసు ప్రభును సొంత రక్షణకు అంగీకరించారు, విశ్వాసం ఉంచారు. మళ్ళీ సత్య విషయంలో అనుభవ జ్ఞానం ఎందుకు? ఈ అంత్య దినంలో లోపం ఏంటో తెలిసిన? దేవుని సంకల్పం ఎందుకు మన జీవితంలో జరగట్లేదు తెలిసిన? రక్షించబడిన వ్యక్తికి దేవుడిచ్చిన రక్షణను బట్టి ఆనందించట్లేదు. కారణం ఏంటో తెలిసిన? సంతోషం లేదు. కారణం ఏంటో తెలిసిన? దేవుని వాక్యమును బట్టి సంతోషం లేని వారు ఉంటున్నారు. కారణం ఏంటో తెలిసిన? వాళ్ళకి వాక్య విషయంలో అనుభవ జ్ఞానం లేదు. ఏర్పరచబడ్డారు, విశ్వాసం ఉంచారు, నడిపించబడుతున్నారు, మంచిదే. కానీ ఏమి లేదంటే దేవుడు వాక్యానుసారంగా కోరుకున్న విషయాల్లో మాత్రం ఏమాత్రం అనుభవ జ్ఞానం లేదు. ఇప్పుడు చెప్పండి, అరిసి అరిసి పేగులు నొప్పులు పడుతున్నాయండి, మారేవాడు ఎవడు లేడు. మళ్ళీ ఒకడు అంటాడు, నన్ను పట్టుకొని ఒకడు అంటాడు, ఏంటి మీ దగ్గర ఎంతమంది ఉన్నారు, నీ దగ్గర పెద్ద జనం కూడా లేరుగా, మరేంది నువ్వు బోధించేది అంటున్నారు. పనికి మాలినోళ్ళరా, సత్యవాక్యం అంటే అనుభవ జ్ఞానం అంటే ఏంటో తెలుసుకో. వీళ్ళకి ఏం తెలియదంటే దైవ జ్ఞానం తెలియదండి. ఒక కుటుంబం ఎప్పుడు కూడా ఒక పరిశుద్ధుల్ని వెంబడించాలంటే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం అంటే అర్థం ఏంటి? వాక్యంలో దేవుడు కోరుకున్న జీవితం చేయగలిగిన వాళ్ళు కావాలి. అందులో అనుభవ జ్ఞానం ఉంది, అనుభవం ఉంది, వాక్యంలో కోరుకునే ఎక్స్పీరియన్స్ ఉంది. వాక్యంలో దేవుడు కోరుకునే జీవితం ఎంతమందిలో ఉందండి? వాళ్ళ భర్త భార్యను చూసి, అమ్మ నువ్వు వాక్యంలో ఉన్నటువంటి జీవితం నీలో ఉంది అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారండి? భార్య చూసి భర్తను చూసి, అయ్యా నువ్వు దేవుని వాక్యంలో ఉన్న అనుభవ జ్ఞానం నీ దగ్గర ఉందని చెప్పగలరా? తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలను చూసి, వాక్యంలో ఉన్న అనుభవ జ్ఞానం నీ దగ్గర ఉందమ్మా అని చెప్పగలరా? ఏమి లేదండి. సరదాగా గుడికెళ్ళి రావటం, కానుకలు ఇవ్వటం, మనకేదైనా శ్రమలు వస్తే ప్రార్థన చేయించుకోవడం, ఇదే భక్తి అనుకుంటున్నారు. కాదండి. ఇప్పుడు ప్రజలందరూ, మనుషులందరూ కూడా రక్షణ పొందాలని వారు అనుభవ జ్ఞానము కలిగిన వారై, చదువునన్నమాట 2:4, మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండాలి ఇచ్చయించుచున్నాడు. అది దేవుని సంకల్పం, ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, నేను గుడికి రాకపోయినా ఇంట్లో కూర్చొని వాక్యం వింటున్నానండి, నేను పరలోకం వెళ్ళిపోతాను. పిచ్చి వేషాలు ఏమాక. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నట్టే, వాక్యం ఏం కోరుకుందో ఆ వాక్యములో ఉన్న జీవితం ఖచ్చితంగా నువ్వు నమ్మి నువ్వు జరిగించాలి. వాక్యం నువ్వు రక్షించబడిన తర్వాత పరిశుద్ధ బలలో చేసేటప్పుడు నువ్వు అనేకులకు సువార్త ప్రకటించాలి. ఆయన గురించిన ప్రకటన నువ్వు చేయాలి. ఒక్కడికన్నా బలలో చేస్తున్నారు, ఆయన శరీరక్తలో పాలుపంపులు పొందారు, ఒక్కడికన్నా సువార్త ప్రకటిస్తారంటే ప్రాణం పోయినా ప్రకటించడం. నిన్ను, నీ ఎచ్చులు, నీ గర్వం, నీ ఉద్యోగం, నీ బతుకు తెల్లారిపోవటమే సరిపోద్ది. ఒక్క వ్యక్తికి మాదిరిగా అంటే నీ జీవితంలో ఇంతవరకు సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేదు. ఊరికే సరదాగా వాక్యం విని, బైబిల్ చదివి వాక్యం చెబుతుంటే విని సరదాగా పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఇదంతా మాయా, డ్రామా ఆర్టిస్ట్ కంపెనీలో తయారైనట్టు తయారవుతున్నారు అంతే. అపోస్తలుడైన పౌలు జీవితంలో, తీతు జీవితంలో మనం చూసినప్పుడు ఏం కనపడుతుంది? వాళ్ళ జీవితంలో ఏం కనపడుతుందండి? వాళ్ళు దేవుని సువార్త ఎందుకు ఆ సువార్తకు బాధ్యతగా అప్పగించుకొని బతుకుతున్నారు? కారణం ఏంటంటే ఆ సువార్త ప్రజలందరినీ రక్షిస్తుంది. ఇది దేవుని యొక్క సంకల్పం. దేవుడు పనిచేస్తున్నాడు ప్రజలందరి రక్షణ కొరకు. ప్రతి పాపి దగ్గరికి సువార్తను తీసుకొని వెళ్ళి వాడు రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉందండి ఈరోజు నామకార్థ సంఘాలకు వెళ్ళి, అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళి, మా అంత భక్తి పరులు లేరు. వాక్యం అనే అర్థంలో చూసుకోండి. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి వాక్యం వింటున్నావో ముందర వాక్యం అనే అర్థంలో తేల్చుకో.
నువ్వు గుడ్డోడిని వెంబడించి, ఇప్పుడు మనకంటూ ఒక విరోధి ఉన్నాడు అని అంటే, అపవాది భ్రమపరచు ఆత్మ ఉంది అని అంటే, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి భక్తి చేసి పరలోకి వెళ్ళిపోతానంటే, భ్రమపరచు ఆత్మ మన విరోధి అయిన అపవాది ఊరుకుంటాడంటే, అవ్వ అదమ్మను మోసపరిచినట్టు నిన్ను మోసపరచలా? పండగలు చేసుకోవడానికి ఏమి లేదండి. ఈ దుర్బోధలు విపరీతంగా పెరిగిపోయినాయి. బైబిల్ పట్టుకొని ఎవడు పడితే ఆడొచ్చి సరదాగా తీయటి మాటలు చెప్తే అసలు ఈడంత పాస్టర్ గొప్పడు ఎవడు లేడు అంటున్నారు. అసలు దేవుడు చెప్పిన లక్షణాలు నీ దగ్గర ఉన్నాయా లేదా? ఇప్పుడు చూడండి, క్రేతుకు పంపించేటప్పుడు పౌలు తీతుతో ఏం చెప్పి పంపిస్తున్నాడు చూడండి. తీతు పత్రిక చదవండి. చదివేవాడు ఎవడు లేడండి, అర్థం చేసుకునేవాడు ఎవడు లేడు. ఎక్కడే చదువునానా, మన మొదటి తిమోతి పత్రికలోనే 4వ అధ్యాయం 3వ వచనం చదువునానా. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై వివాహాన్ని నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు. ఇప్పుడు చూడండి, సత్య విషయమై అనుభవ జ్ఞానము కలిగిన విశ్వాసులు ఎవరంట అంటే, సంఘములో ఉన్నటువంటి పిల్లలు ఏ అనుభవ జ్ఞానం ఉందంట? సత్య విషయంలో అనుభవ జ్ఞానం. అంటే అర్థం ఏంటి? సువార్తను నమ్మి సువార్త కోరుకున్న ప్రకారంగా, వాక్యం కోరుకున్న ప్రకారంగా అప్పగించుకొని బ్రతికారండి. ఈ రోజున సంఘం అంటే ఏంటి? లోకం ఉండాలి. ఈ రోజున నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను, పేర్లు చెప్పకూడదులే, బాధపడతారు. ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పొచ్చా ఉదయకాలంలో, మార్నింగ్ సెక్షన్లో. నేనేమని అడిగానంటే, సంఘం అంటే ఏంటి అని అడిగే వాళ్ళని అడిగి నేను చెప్పాను, మచ్చలేని, డాగు లేని, కళంకం లేని, ముడత లేని, వాక్యం చేత ఉదక స్నానం చేయబడి పవిత్రమైన జీవితం ఎవడైతే చేస్తున్నాడో వాడే సంఘం అన్నా. ఇప్పుడు నేను అడిగా, ఈ లక్షణాలు నాకు కావాలని ఎవడైనా ప్రార్థన చేసినోడు ఉన్నాడో ఒకసారి చేతులు ఎత్తండి అన్నా. ఇంతే సంగతులు. అయ్యగారు, మచ్చ అంటే ఏంటని అడిగా, చెప్పలా. డాగ్ అంటే ఏంటని అడిగా, చెప్పలా. నేనేమంటానంటే, సత్య విషయంలో వీళ్ళకి ఏ అనుభవం ఉందంట, సంఘానికి ఏ అనుభవం ఉందంట? సత్య విషయంలో అనుభవ జ్ఞానం ఉంది అని పౌలు చెప్తున్నాడు. పౌలు తీతుకి పత్రిక రాసేటప్పుడు ఒక దైవజనుడికి చెప్తున్నాడు, నానా మనం ఎఫ్ఎస్సి సంఘాన్ని కట్టాం కదా, ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్న పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే, సత్య విషయంలో వాళ్ళకి అనుభవ జ్ఞానం ఉంది. ఏంటి? ఈ రోజున సత్య విషయంలో అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరో ఎలా గుర్తుపడతారు? చాలామంది వివాహాన్ని నిషేధించే వాళ్ళు ఉన్నారు. వివాహాన్ని నిషేధించి వాళ్ళు వెళ్ళి స్కూల్లో టీచర్లు గాను, గవర్నమెంట్ టీచర్లు గాను, లేకపోతే జీతాలకు పనిచేస్తూ మేము ప్రతిష్ఠించుకున్నాం అంటారు. ఇలాంటి బ్యాచ్ ఎవరో తెలిసిన ఆర్సీఎం బ్యాచ్, నెంబర్ 1 కిలాడి బ్యాచ్ ఆర్సీఎం బ్యాచ్ అండి. మహా అయితే నన్ను కొడతారు, చంపుతారు, ఇంతకుమించి ఏం చేయలేరుగా. వివాహాన్ని నిషేధించడం అనేది ఏంటి? దేవుని కొరకు నాజీరు చేయబడి నపుంసకులుగా, హేగేలు వరే ఆదిమ అపోస్తులను దేవుడు 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరూ అన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు తన జీవితాన్ని అప్పగించుకొని బ్రతికారు. దేవుని చిత్తం చేయడానికి నపుంసకులుగా ఏర్పరచబడిన వాళ్ళు కలరు అని దేవుడు రాశాడు. వీళ్ళు పేరుకు నపుంసకులుగా అప్పగించుకొని వీళ్ళు ఏం చేస్తారో తెలిసిన, ఇక వాళ్ళు ఉద్యోగం, డబ్బులు, ఆశలు, కోరికలు, వాళ్ళ పేర్ల మీద కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయండి. ఫాదర్లు, సిస్టర్ల పేరు మీద 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళు సంఘానికి వాక్యం చెప్తే వాళ్ళు ఇచ్చిన కానుకతో సేవ చేసే బ్యాచ్ కాదు. పైనుంచి కానుకలు, పైనుంచి అమెరికా నుంచి, లండన్ నుంచి, రోమా నుంచి వచ్చే డబ్బులతో బతుకుతూ ఉంటారు వీళ్ళంతా. భయం ఉందండి. ఆర్సీఎం వాళ్ళు ఒక మందిరం కట్టాలంటే సంఘానికి వాక్యం చెప్పి ఆ సంఘం ఇచ్చిన కానుకలతో మందిరం కట్టమని చూద్దాం. కట్టలేరు. ఎందుకని? వీళ్ళకు ఫారెన్ నుంచి డబ్బులు వస్తాయి, శుభ్రంగా మందిరాలు పెద్ద పెద్ద కడతారు. మందిరాన్ని చూసి, కట్టడాలు చూసి వెంబడించేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారండి విశ్వాసులు.
ఆడు అప్పు చేసి కడతాడా, ఎవడన్నా ఇస్తే కడతాడా, లేకపోతే విశ్వాసం మీద కడతాడా అని చూసేవాడు ఎవడు లేడు. వాడు ఆస్తులమ్మి కడతాడా, దేవుని వాక్యం ఒక ఆత్మకు చెబితే ఆ ఆత్మ ఇచ్చిన కానుకతో సంఘాన్ని కట్టాలి, మందిరాలు కట్టాలి. మోషే మందిరాన్ని కట్టారు. ఇశ్రాయేలు ప్రజలు కానుకలు ఇస్తే ఆ కానుకలతో మందిరాన్ని కట్టారండి. ఎంతమందికి అర్థమవుద్ది తెలీదు. చదవన్నానా 2వ తిమోతి పత్రికలో కూడా చదువున్నానా, 2వ అధ్యాయము 24, 25, 26 కూడా చదువుకోవచ్చు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము. చూడండి ఎన్నిసార్లు రాస్తాడు చూడండి. తీతు పత్రిక, తిమోతి పత్రిక, లేకపోతే 1 పేతురు పత్రిక, పాత నిబంధనలు కూడా చాలా విషయాల్లో రాయబడి ఉన్నాయండి. ఇవన్నీ సత్య విషయమైన అనుభవ జ్ఞానం కావాలని ఎన్నోసార్లు రాయబడి ఉన్నాయండి. నేను తీతు తిమోతి పత్రికలు చూపిస్తేనే అన్ని విషయాలు ఉంటున్నాయి. మరి చదువునానా మాటలు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము, సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై. ఇప్పుడు గమనించారండి, సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనదరేమోనని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధించుటకు సమర్థుడుగాను కీడును సహించువానిగాను ఉండవలెను. చూడండి, సత్య విషయంలో అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని రెఫరెన్స్లు కావాలంటే అన్ని ఉన్నాయండి. చూసేవాళ్ళు ఎవరన్నారు చెప్పండి. 1 తిమోతి పత్రికలో కూడా 2వ అధ్యాయం 10వ వచనం కూడా చదవన్నానా. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలు, దైవభక్తి కలిగినటువంటి వారమని చెప్పుకున్నటువంటి స్త్రీలు తగినట్టుగా. ఇప్పుడు చూడండి, దైవభక్తి కలిగిన వారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా అన్నారు. అంటే ఇప్పుడు సంఘములో స్త్రీలందరినీ కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? భక్తి కలిగిన స్త్రీలుగా ఉండాలి. అంటే భక్తి కలిగిన స్త్రీలుగా ఉండాలంటే వాళ్ళకి ఏ అనుభవం ఉండాలి? సత్యవాక్య విషయంలో అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పుడు సంఘములో స్త్రీలందరూ ఈ జ్ఞానం కలిగి ఉన్నారండి? తెలీదండి. ఏమోనండి, మరి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియట్లా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సత్య విషయంలో అనుభవ జ్ఞానము కలిగిన భక్తి కలిగిన స్త్రీలు. మళ్ళీ చదువునన్నమాట. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నారు. మళ్ళీ చదువునానా. దైవభక్తి గలవారమని, దైవభక్తి కలిగిన వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత అంటే మంచి క్రియలు, దేవుడు సిద్ధపరిచిన సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఇప్పుడు నీకు ఒక తల్లిని చూస్తే దేవుని వాక్యములో ఉన్న సత్క్రియలే నీకు అలంకరణగా ఉండాలి. వెండి బంగారాలు, తాళ్ళు, చైన్లు ఏంటి నీకు కాబట్టి ఉన్నాయని నీ సోకులు చూపించడానికి ఆ మందిరం ఉంది. భయం లేదు, సిగ్గు అనిపించట్లా నీకు? నీ బంగారము నీ వెండి తుప్పుబట్టి నీ మీద సాక్ష్యం చెప్పి నిన్ను నాశనం చేసి, వెండి బంగారాలు గర్వానికి సాదృశ్యమని వాక్యం చెబుతుంది. నమ్మేవాడు ఎవడన్నా ఉన్నాడండి? ఏమి లేదండి, భయం లేదంతే. వీళ్ళందరికీ ఏమి లేదంటే భక్తి లేదు. ఇప్పుడు దావీదు కీర్తనలు ఏమని రాస్తాడో చదవండి. మీకు ఒక మాట నేను చూపిస్తాను. కీర్తనల పుస్తకం 12వ అధ్యాయం మొదటి నుంచి చదువునానా. యెహోవా నన్ను రక్షింపుము, యెహోవా నన్ను రక్షించయ్యా. భక్తి గల వారు లేకపోయిరి. ఏండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి. దేవా నువ్వు నన్ను రక్షించు, ఎందుకంటే భక్తి కలిగినోడు లేడు.
సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేదు. వాక్య ప్రకారంగా నడిచే అనుభవం, దానికి సంబంధించిన జ్ఞానం ఒక్కళ్ళ జీవితంలో కనపడతలా. ఇప్పుడు దావీదు అంటాడు, అయ్యా 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 నీకు దండం పెడతానయ్యా, ఈ భక్తిహీనులు, భక్తి లేని వాళ్ళ దగ్గర నుంచి నన్ను రక్షించు, నన్ను కాపాడు. ఏం చెప్తారు చెప్పండి? మీకు అర్థం కావాలంటే మీకా పుస్తకంలో చదవండి. మీకా పుస్తకం ఆల్రెడీ చెప్పేసాను, అయిపోయింది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం చదవండి నాన్న. మీకా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం నుంచి. భక్తుడు దేశంలో లేకపోయేను. అయ్యలారా వినండి, చెవి గల వారు విందురుగాక. దావీదు ఏమంటే భక్తి కలిగిన వాడు లేడు, అందుకనే ప్రభువా వాళ్ళ మధ్యలో నుంచి నన్ను కాపాడయ్యా అని అడుగుతున్నాడు అండి. ఇప్పుడు మీకా గ్రంథంలో మనం ఏం చదువుతున్నాం? అసలు దేశంలోనే భక్తి కలిగిన వాడు లేడంట. భక్తి కలిగిన వాడు అంటే అర్థం ఏంటి? దేవుని కన్నుల ఎదుట ఆయన చూస్తున్నాడని భయభక్తులు కలిగి ఉండి ఆయన పరిశుద్ధతను కోరుకొని జీవించడమే భక్తి. ఆయన వాక్యం అంటే ఏంటి? ఆయన వాక్యము పరిశుద్ధమైనది అని రాయబడింది. పరిశుద్ధతను కలిగి ఉండి ఆయన కోరుకున్న జీవితం ద్వారా భక్తిని చేయాలి. అలాంటి వాళ్ళు దేశంలోనే లేరంటండి. మీకా చెప్తున్నాడు, చదువునానా. భక్తుడు దేశంలో లేకపోయేను. భక్తి కలిగినోడు దేశంలో ఒక్కడు కూడా లేడు. జనులలో యథార్థపరుడు ఒకడును లేడు. జనులలో యథార్థపరుడు ఒక్కడు కూడా లేడు. నేనేమంటానంటే ఈ భక్తి కలిగిన వాళ్ళని, యథార్థపరులు కోరుకునేది ఎవరు? దేవుడు. ఈ భూమండలం మీద ఎవరిని కోరుకుంటున్నాడండి? భక్తి కలిగిన వాళ్ళని కోరుకుంటున్నాడు. యథార్థపరులను దేవుడు కోరుకుంటున్నారు. ఉన్నారండి? ఏమోనండి, ఈ రోజున పాస్టర్లు సంఘ పిల్లల చేత అప్పులు వడ్డీలు తెప్పించుకొని మందిరాలు ఏంటో ఇక నేనేం మాట్లాడలేకపోతున్నా. సంఘ పిల్లల చేత అప్పులు వడ్డీలు చేయించి అంటే మందిరాలు కట్టడం ఏంటి నాకు అర్థం కాదు. ఎవడు కానికితే ఆడు ఫోటోలు వేసుకోవటం. ఏం కర్మ పట్టిందిరా నాయన. మనుషులను సంతోషపెట్టే భక్తి చేస్తున్నారు తప్ప దేవుడు కోరుకునే భక్తి చేసేవాడు ఎవడు లేడు. ఇప్పుడు చూడండి, వీళ్ళంతా ఏమవుతున్నారు? ఇప్పుడు మీకా ప్రవక్త అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు? దేశంలో అసలు భక్తి కలిగిన వాడు లేడు, దేవుని దృష్టికి యథార్థవంతుడు ఒక్కడ కూడా లేడు. చదువున్నాను. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి. ఇప్పుడు చూడండి, భక్తి లేకపోతే అందరూ ఒకరి మీద ఒకరు ప్రాణహాని, ప్రాణం తీసేయటమేనండి. ఇప్పుడు ఈ భక్తి లేని వాళ్ళంతా ఎవరు ప్రాణం తీస్తారు తెలిసిన? నీతిమంతులైన దైవజనులు ఏదైనా వాక్యం చెబితే వీడెప్పుడు చేస్తాడని చూసేవాళ్ళు ఎక్కువ. గుర్తుపడుతున్నారండి? ఏమి లేదండి, యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. యోహాను 16లో ఉంటుంది, పిల్లలు తల్లిదండ్రులను చంపి మేము దేవునికి సేవ చేస్తున్నామనే కాలం వచ్చేసిందని రాయబడి ఉంది. ఈ రోజున నీతిమంతులు వాక్యానుసారంగా చెప్పిన దైవజనుడు ఎప్పుడు చేస్తారని కోరుకునే వాళ్ళు ఎక్కువ. అసలు దైవజనుడు చెప్పేది కరెక్టా కాదా, వాక్యానుసారమైందా కాదా ఆలోచించేవాడు, వాక్యాన్ని వినేవాడు ఎవడు లేడండి. ఒకవేళ నేను గ్రూపులో యాడ్ చేస్తే ఇమ్మీడియట్గా గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోతున్నారు. మరి వాళ్ళకున్న ధైర్యం ఎంత గొప్పదో చూడండి. ఇప్పుడు భక్తి ఎలాగుంటుందంటే, ఈ రోజున భక్తి అంతా ఎలా ఉంటుందంటే, ఖండించకూడదు, బుద్ధి చెప్పకూడదు, సరి చేయకూడదు. ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి. నువ్వెన్ని తప్పులు చేసినా, నీలో భక్తి లేకపోయినా, వాక్యానుసారమైన జీవితం లేకపోయినా నువ్వు పరలోకి వెళ్ళిపోతావు అనే తీయటి మాటలు చెప్పేవాడి దగ్గర జనం కూర్చుంటారండి పోయి. నేనేమంటానంటే, నీ సేవకునికి అసలు నీ కుటుంబం గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ, నీ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలిసిన వాళ్ళు ఉన్నారండి. కాపరికి తెలుస్తుందండి. నీ ఇంట్లో కానీ, నీ భార్య జీవితంలో కానీ, నీ భర్త జీవితంలో కానీ, నీ పిల్లల జీవితంలో కానీ ఏం భక్తి చేస్తున్నారో దైవజనుడికి తెలిసి భక్తి చేస్తున్నారండి. ఇప్పుడు నువ్వు వెళ్ళే గుంపులో నీ కుటుంబం గురించి అడిగి పాస్టర్కి తెలీదు. అట్లాంటి వాళ్ళ దగ్గర ఎవడికి ఎరగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి జనాలు కుప్పలు కూర్చొని సరదాగా వాక్యం వింటూ ఉంటారు. జాగ్రత్త. చదువు నాన్న, కంటిన్యూ చేయి మీకా పుస్తకం. నేను ముగిస్తున్నాను, టైం అవుతుంది. ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును. తన సహోదరుల కొరకు వలలను ఒగ్గుతాడు. చూడండి, భక్తి కలిగినోడు భూమండలం మీద లేకపోతే
యథార్థవంతుడు భూమండలం మీద లేకపోతే సొంత ఇంట్లో వాళ్ళకే, అక్క చెల్లికి, చెల్లికి అక్క, అన్నకి తమ్ముడు, తమ్ముడికి ఆ అన్న, భర్తకు భార్య, భార్యకి భర్త, తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకి తల్లిదండ్రులు విరోధులైపోయి ఒకరినొకరు చంపుకుంటారండి అంతే. ఈ రోజున చూడండి, ఇల్లు సరిహద్దుల విషయంలో చిన్న తేడా వచ్చిన ఊరుకోరండి, వాళ్ళ ప్రాణం ఏదో పోయినట్టు తగాదలాడతారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. పోనీ జానడు వదిలేయండి అని అనేవాడు ఒక్కడు ఉండడండి. ఏం ప్రపంచమో ఏం లోకమో. మరి వీళ్ళంతా భక్తి కలిగిన వాళ్ళే. ఒక జానడు స్థలాన్ని పోగొట్టుకోమనండి, ప్రాణం పోయినా పోగొట్టుకోరండి. మరి వీళ్ళు ఏం భక్తి పరులో, ఎలాంటి భక్తి పరులో తెలియదు. అందుకనే చెప్తున్నాడండి, ఆ ఇళ్ళ స్థలాల్లో ఇంత కూతంత తేడా వస్తే ఇక చూడండి గొడవలు, యుద్ధాలే. అందుకనే దేవుడు చెప్తున్నాడు, భక్తి కలిగిన వాళ్ళు లేకపోతే ఊరు వల్లకాడైపోద్ది, కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. దేవుని కనుదృష్టికి భయభక్తులు కలిగి ఉండి, దేవుని సత్యవాక్యముల అనుభవ జ్ఞానం కలిగి ఉండి భక్తి చేసే పిల్లలు ఇంట్లో లేకపోతే మీకు శ్రమ, మీరు ఒకరినొకరు చంపుకొని చేస్తారు. చూసుకోండి, మీకా ప్రవక్త క్రైస్తవులు ఇశ్రాయేలు ప్రజల్లో జరుగుతున్న విషయాలు చెప్పాడండి మీకా ప్రవక్త. ఆ రోజున దేవుని ప్రజల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులే ఇవాళ కూడా జరుగుతున్నాయి. ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకుంటున్నాను. తీతు తిమోతిల విషయంలో పౌలు తీతుకు చెప్తున్నాడు ఈ సంగతులని. నాయనా, మనం ఒక సంకల్పం ప్రకారం ఇదిగో దేవుని చిత్తంలో ఏర్పాట్లో ఆయన సంకల్పం ఒకటి నెరవేర్చడానికి ఆయన పనిచేస్తున్నాడు. ఆయన పనిని ముందుకు కొనసాగించడానికి మనందరూ కూడా మన జీవితాలను అప్పగించాం. సేవకులు దేవుని కొరకు తన జీవితాన్ని అప్పగించుకొని పనిచేయాలి. అంతేగాని మా మినిస్ట్రీ చూడు, మా పలుకుబడి చూడు, మా ఇన్ఫ్లుయెన్స్ చూడు, మా కొరకు మా ఆస్తులు చూడు దేవుడు ఎట్ట పెంచాడో ఈ చూపించుకోవడానికి కాదు కాపరి సేవ చేసేది. సంఘములో పరిశుద్ధత కొరకు, సంఘములో విశ్వాసం కొరకు, సంఘములో నీతి న్యాయములు కలిగి బ్రతకడం కొరకు అందుకంటే సేవ చేసేది దైవజనుడు. సంఘం పేరు చెప్పి సేవకులు అయి ఉండి ఆస్తులు సంపాదించుకోవడానికి కాదండి. పాస్టర్స్ నమ్మేవాడు ఎవడు లేడు. అందుకని ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నిజంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సింది, కానీ టైం లేదు కనుక ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మిమ్మల్ని బతిమలాడుకుంటున్నానండి. ఇప్పుడు ఒక దైవజనుడు దేని నిమిత్తం పనిచేయాలో, ఎందుకొరకు నియమించబడి దేవుని పనిలో నేను పలిభాగస్తుణ్ణి అనే సంకల్పం కలిగిన సేవకులు కావాలి సంఘానికి. ఈరోజు రాత్రి అలాంటి కృప ప్రభు మనకి, మన కుటుంబాలకు, సంఘాలకు, ఈ గొల్లపూడి గ్రామ ప్రజలకు ప్రభు అనుగ్రహించి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి తీతు పత్రిక 5వ సెక్షన్లో నుంచి నాయనా మొదటి అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఉన్న సంకల్పం గురించి ఎంతో చాటుగా మీరు మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు. నీ సత్యవాక్యమును గ్రహించుకొని నీ మహిమగల రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృప చూపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడడానికి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.